హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చి సండేదండి. మీతో షేర్ చేసుకుంటున్నాను. సండే అంటే అందరికీ ఇష్టం కదండీ! ఎందుకంటే అందరూ ఇంట్లోనే ఉంటారు కదండీ! ఉన్న ఒక్క రోజైనా వాళ్ళతో కలిసి సరదాగా ఉండాలని ఉంటుంది. ఇప్పుడైతే పిల్లల స్కూళ్ళు హాలిడేస్ కదండీ! తరువాత స్కూళ్ళు, కాలేజీలు తీస్తే వాళ్ళ హడావిడి వాళ్ళది. మనకి పనులైతే పిల్లలకి క్యారేజీలు హడావిడి మొదలవుతుంది కదండీ! పొద్దున్నే లేచి ఇంట్లోని బయట మొత్తం అంతా క్లీన్ చేసి మాపైతే పెట్టి చిన్న ముగ్గైతే పెట్టాను. పెట్టిన తర్వాత ఫ్రెష్ అయితే అయ్యానండి. టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను. టీ అయితే పెట్టుకొని తాగే లోపలైతే పిల్లలైతే లేచారండి. వాళ్ళ కోసం అయితే ఇడ్లీ అయితే రెడీ చేశానండి. ఇడ్లీలోకైతే పల్లీ చట్నీ చేశానండి. దాంతో ఇడ్లీ తినడం అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇవాళైతే మార్కెట్‌కెళ్ళి ఫ్రాన్స్, ఫిష్ అయితే తెచ్చారండి. అవైతే శుభ్రంగా ఒలిచి, క్లీన్ అయితే చేసి, మజ్జిగకి పసుపు ఏసి, క్లీన్ చేసి కడుక్కుంటున్నానండి శుభ్రంగా. అలా పసుపు, మజ్జిగ వేస్తే నీచు వాసన రాకుండా ఉంటది కదండీ! అవైతే క్లీన్ చేశాక రొయ్యలు ఎక్కువగా ఉన్నాయని కొద్దిగా బిర్యానీలో ఏసి, బిర్యానీ చేశానండి. కనమాయి కర్రీ అయితే వండాను. ముందుగా అయితే కర్రీలోకి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఫ్రాన్స్‌లోకి అయితే మ్యాగ్నేట్ చేద్దామని ఫ్రాన్స్‌లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం, పసుపు, గరం మసాలా, సాల్టు, ఆయిలు, పెరుగు వేసి ఇవన్నీ కలిపి అరగంట సేపు నానబెట్టుకున్నానండి. ఇవన్నీ వేసి నానబెట్టుకొని కర్రీ వండితే కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తదండి. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టిన తర్వాత కూరకు కావాల్సినయి ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. వంటకైతే అన్నీ అలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటే వంట కూడా బేగా అయిపోతదండి. బాగా అయితే ఎండగా ఉంటుంది కదండీ! పొయ్యి దగ్గర అయితే ఎక్కువసేపు ఉండలేకపోతున్నామండి. పక్క స్టవ్ మీద అయితే పచ్చిరొయ్యల కర్రీ అయితే వేస్తున్నానండి. పచ్చిరొయ్యల కర్రీ అయితే పక్క పొయ్యి మీద కుక్ అవుతుందండి. ఇవతల పొయ్యి మీద అయితే ఫిష్ కర్రీ అయితే తయారు చేస్తున్నానండి. మా సైడ్ అయితే శీలావతులు ఎక్కువగా దొరుకుతా ఉంటాయండి. అవి పులుసు పెడితే చాలా బావుంటాయండి. ఇప్పుడు సమ్మర్ కదండీ! ఆ సమ్మర్‌లో మామిడి ముక్కలేసి పులుసు పెట్టుకుంటే ఇంకా బావుంటదండి. మీలో ఇలా మామిడి ముక్కలేసి చేపల పులుసు పెడితే ఇష్టంగా ఎంతమంది తింటారండి? నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కూరైతే చూడండి దగ్గర పడిపోయింది. కూరని చూస్తే మంచి టెంప్టీగా ఉందండి. ఈ కర్రీ అయితే చాలా బావుంటదండి. కర్రీలు 2 ప్రిపేర్ అయిపోయినాయండి. ఇప్పుడైతే ఫ్రాన్స్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నానండి. మా ఇంట్లో ఏంటోనండి ఎక్కువగా బిర్యానీనే ఇష్టపడతారు. అయినా బిర్యానీని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి? అందరికీ ఇష్టమే. అందుకే ఎక్కువగా మా ఇంట్లో బిర్యానీనే ఎక్కువగా చేస్తానండి.
ఇవాళైతే పచ్చి రొయ్యలు ఎక్కువగా ఉన్నాయని బిర్యానీలో ఏసి బిర్యానీ చేస్తున్నానండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. సమ్మర్‌లో అయితే బిర్యానీ ఎక్కువగా తినకూడదు కదండీ! మా పిల్లలైతే సండే వచ్చేటప్పటికి బిర్యానీ లేకపోతే తినరండి. అందుకే ప్రతి సండే మా ఇంట్లో బిర్యానీ అయితే చేస్తా ఉంటానండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మర్చిపోయానండోయ్ చెప్పడం. ఎండాకాలం కదండీ! బాగా సమ్మర్‌కి బాగా ఎండ ఎక్కువగా ఉందండి. పిల్లల్ని బయటికి ఎక్కడికి పంపించొద్దండి. ఈ వీడియో ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.